నేను ప్రస్తుతం సర్కిల్ ఇన్స్పెక్టర్గా సిఐగా పనిచేస్తున్నాను హైదరాబాద్లో, సిఐడి డిపార్ట్మెంట్లో. నేను 2018లో రాము మాస్టర్ ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్, ధ్యాన ధర్మ ఆశ్రమ వ్యవస్థాపకులు, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన గ్రేట్ మాస్టర్ ద్వారా ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. అయితే నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు ఎవరు చెప్పలేదు యాక్చువల్గా ధ్యానం రావడానికి. ఓన్లీ కేవలం ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే నాకు ఆ సార్ యొక్క వీడియోలు చాలా ప్రాక్టికల్గా, చాలా సైంటిఫిక్గా అనిపించడంతో సార్ కాంటాక్ట్గా కావడం జరిగింది. ఆ తర్వాత అప్పటి నుంచి 2018 నుంచి ప్రతిరోజు తక్కువలో తక్కువ ఒక 4-5 గంటల పాటు ఈ ఆధ్యాత్మిక శాస్త్రానికి, ధ్యానానికి నా టైం కేటాయించాను. ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు, భగవద్గీత అన్నీ అధ్యయనం చేసి కొంత జ్ఞానం సంపాదించుకున్నాను. అయితే మేడం కసిరెడ్డి జ్యోతిరెడ్డి గారు చాలా ఎంతో సేవ చేస్తున్నారు. భగవద్గీతని ప్రతిరోజు ఒక 2-3 శ్లోకాలు తీసుకొని దాని యొక్క అర్థము, అంతరార్థము, పరమార్థము, దాని యొక్క తాత్పర్యము చాలా చక్కగా నేను చాలాసార్లు చూశాను. ఆ లింక్స్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సార్ అయితే భగవద్గీత చెప్పేదంతా మా డాక్టర్ స్నేహలత. ఎస్ ఎస్ నాకు కరెక్ట్ భగవద్గీతలో మేడం. జ్ఞానం పెద్దగా ఏం లేదు. కరెక్ట్. ఎస్ మేడం, కరెక్ట్. స్నేహలత రెడ్డి. ఓకే. మీ డాక్టరే చెప్తున్నది. ఓకే, బాగుంది. ఎందుకంటే భగవద్గీతలో ఉన్నటువంటి విజ్ఞానము ఏ పుస్తకంలో ఇంత ఈ విజ్ఞానం లేదు. కొంత కొంత ఉండొచ్చు, కానీ భగవద్గీతలో సంపూర్ణ విజ్ఞానం ఆ 18 అధ్యాయాలలో 700 శ్లోకాలలో మీరు సరిగ్గా అధ్యయనం చేస్తే, దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను. గౌతమ బుద్ధుడు 2500 ఇయర్స్ బ్యాక్ ఏదైతే కనిపెట్టిండో ఆయన యొక్క కఠోర తపస్సు ద్వారా ఏం కనిపెట్టిండు? ఈ ప్రపంచం అంతా దుఃఖంలో ఉన్నది, దుఃఖానికి కారణం కోరికలు, కోరికలకు కారణం అవిద్య, అవిద్య పోవాలంటే అష్టాంగ మార్గాన్ని చేయాలి, అష్టాంగ మార్గాన్ని పాటించాలని చెప్పిండు. ఇదంతా ఆల్రెడీ భగవద్గీతలో ఉన్నది. మరి భగవద్గీత రాసింది ఎప్పుడు? 5000 ఇయర్స్ బ్యాక్. చూడండి, ఒక గొప్ప యోగీశ్వరుడే కనిపెట్టింది ఆల్రెడీ దాంట్లో ఉంది. రమణ మహర్షి చెప్పింది ఏం చెప్పాడు? రమణ మహర్షి నిన్ను నువ్వు తెలుసుకో, ఒకటే మాట చెప్పిండు. ఇట్లా మీరు ఎన్ని ఉదాహరణలు తీసుకున్నప్పటికీ మీరు ఎక్కడైనా ఎవరు ఏం చెప్పినా తీసుకోండి, అది భగవద్గీతలో ఉంటుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ భగవద్గీత. కాబట్టి ఎంతో మంది ఈ భగవద్గీతను అధ్యయనం చేసి ఇదంతా, ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే భగవద్గీత అనేది థియరీ, ఏదో సోషల్ సైన్స్ లాగా థియరీ సబ్జెక్ట్ కాదు. దీంట్లో ఉన్నది ప్రతిదీ మీరు సాధన ద్వారా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. నేను ఇంత ఈ ఆధ్యాత్మికంలో రావడానికి కారణం అదే. రెండవ అధ్యాయము, భగవద్గీతలోని రెండవ అధ్యాయము సాంఖ్యయోగం. ఆ సాంఖ్యయోగంలో మొత్తం సారాంశం తీసుకుంటే 2 లైన్లు చెప్పవా అంటే, మనిషి అంటే కేవలం భౌతిక శరీరం కాదు, ఆత్మ పదార్థము అని చెప్తాడు. ఆ సారాంశం మొత్తం దాంట్లో. మనిషి అంటే మనం ఏమనుకుంటున్నాము? కేవలం భౌతిక శరీరమే నేను అనుకుంటున్నాము. అసలైన నేను అనేది ఒక ఆత్మ పదార్థము, ఆత్మ శాశ్వతమైంది. ఇది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ధ్యానంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే దానికి గంటలు టైం కేటాయించి ఒక ప్రత్యేక పద్ధతిలో మన లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరాన్ని మనం బయటికి తీసుకురావచ్చు. అప్పుడు నాకు అర్థమైంది, నేను తీసుకొచ్చాను. అంటే ఈ భౌతిక శరీరం లేకున్నా నేను ఉన్నాను అన్న అనుభవం నేను పొందాను కేవలం 2 సంవత్సరాల్లోనే. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే, భగవద్గీత అనేది నిజం. ఇది అందరూ ఏం చేస్తారంటే ఏదో కొన్ని శ్లోకాలు చదివి కొంత ఏదో ఆ థియరీ నేర్చుకుంటారు. ఉంటది మార్పు కొద్దిగా, కానీ మీ దాన్ని, ఆ జ్ఞానాన్ని మీ అనుభవంలోకి తెచ్చుకోవాలి. అందుకనే బ్రహ్మర్షి పత్రిజీ ఏమంటాడు? అనుభవమే జ్ఞానం అంటాడు.
మీరు ఎన్ని వందల పుస్తకాలు, వేల పుస్తకాలు చదవండి. దాన్ని ఆచరించాలి. మీ అనుభవంలోకి తెచ్చుకోవాలి. అప్పుడే మీలో మార్పు వస్తుంది. నేను రోజుకు నాకున్న టైంలో 4, 5 గంటలు కేటాయించడానికి కారణం అదే అనమాట. అప్పుడు నాకు అర్థమైంది. ఇదంతా నిజమా? ఇంత ప్రాక్టికలా ఇదని అప్పుడు స్టార్ట్ చేశాను. ఒక 2 సంవత్సరాలు భగవద్గీతకు టైం కేటాయించాను. రోజు 1 అవర్, 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు. అసలు ఏం చెప్తున్నాయని మొత్తం అధ్యయనం చేస్తే అద్భుతమైన జ్ఞానం దాంట్లో దాగి ఉంది. దీని మీద నేను కూడా వర్క్‌షాప్ చేస్తున్నాను. హాఫ్ డే, 1 డే వర్క్‌షాపులు, భగవద్గీత నాకున్న టైంలో జూమ్ క్లాసులు చెప్తున్నాను. ఎందుకంటే అత్యున్నతమైన జ్ఞానం ఉంది దాంట్లో. ఇదొక్కటి సరిపోతది. ఒక వ్యక్తి బ్రహ్మజ్ఞాని కావాలంటే ఇక ఏ పుస్తకాలు అవసరం లేదు. అయితే దీన్ని ఫస్టు అధ్యయనం చేయాలి, అర్థం చేసుకోవాలి, దాన్ని ఆచరించాలి. ఏ విద్యైనా అంతే. దాన్ని త్రికరణ శుద్ధిగా ఎవరైతే ఆచరిస్తారో ఈ జన్మలోనే బ్రహ్మజ్ఞాని అయి తీరుతారు. అది అందరికి సాధ్యమే. అయితే మరి మనం ఇప్పుడున్న సమాజంలో 99% మంది అంతా భౌతిక ప్రపంచం వెంట పడుతున్నారు. అంటే గొప్ప గొప్ప చదువులు చదవాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, బాగా ఆస్తులు సంపాదించాలి, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే అధికారం కావచ్చు, ఏదో ఈ భౌతిక ప్రపంచం వెంట వెంట వాళ్ళకు టైం లేకుండా ఉన్న టైం అంతా భౌతిక ప్రాపంచిక సుఖాల కోసం వెంపర్లాడుతున్నారు. మరి ఆదిశంకరాచార్యులు చెప్పిండు. ఏం చెప్పిండు? సాధనా చతుష్టయంలో 4 ముఖ్యాంశాలు చెప్పిండు ఆయన. ఫస్ట్ ఏం చెప్పిండు? వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ముముక్షత్వము, ఈ 4 ఉండాలన్నాడు. ఒక సాధకునికి ఉండాల్సిన లక్షణాలు ఏంది అంటే వివేకం ఉండాలి. ఏది వివేకం అంటే ఈ ప్రపంచంలో ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అనేది ఫస్ట్ తెలుసుకోవాలి మనం. మనిషి తన యొక్క భౌతిక శరీరాన్ని వదిలిపెట్టే సమయంలో తన వెంట ఏది వస్తుందో అది శాశ్వతమైంది. ఈ జన్మలో మీరు నేర్చుకున్నటువంటి విజ్ఞానము, మీరు చేసినటువంటి మంచి చెడు కర్మల ఫలితము, మీరు నేర్చుకున్నటువంటి ఆధ్యాత్మిక విద్యలు, ఇవి మాత్రమే మీ వెంట వస్తాయి. అంతేగాని డబ్బులు గాని, ఆస్తులు గాని, బంధాలు గాని, ఇవన్నీ అశాశ్వతమైనవి. మరి ఇవన్నీ అవసరం లేదంటే అవసరమే. కానీ అక్కడ ఒక చిన్న సూత్రం ఉంది. అది మనం తెలుసుకోవాలి. డబ్బులు అవసరమే. ఇల్లు, కారు, ఉద్యోగము, కుటుంబం అన్నీ అవసరమే. కానీ ఇక్కడ అవసరాలు వేరు, కోరికలు వేరు. కోరికల వెంట పడరాదు. మన అవసరాలు తీస్తే సరిపోతుంది. ఎందుకంటే కోరికలకు అంతు ఉండదు. అదని అంతు లేనటువంటిది. మీరు ఎన్ని చేయండి ఇంకొకటి పోతూనే ఉంటుంది. అందుకనే ఫస్ట్ సూత్రం ఏం చెప్పిండు? వివేకం అన్నాడు. అక్కడే ఉంది ఆ వివేకము. అంటే శాశ్వతమైంది ఏది, అశాశ్వతమైంది ఏది అనేది తెలుసుకొని శాశ్వత వస్తువును పట్టుకోవాలి. దానికోసం మీరు కృషి చేయండి అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఇంకోటి వైరాగ్యం చెప్పిండు. వైరాగ్యం అంటే మన జీవితంలో, మనిషి జీవితంలో, ఆధ్యాత్మిక సాధకుని జీవితంలో అన్నీ ఉంటాయి. ఉద్యోగం ఉంటుంది, డబ్బులుంటాయి, కుటుంబం ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి. కానీ దానికి అంటుకోడు. అటాచ్‌మెంట్‌లో ఉండడు. డిటాచ్‌మెంట్‌లో ఉంటాడు. అతని దృష్టి ఎప్పుడు ఆధ్యాత్మిక విజ్ఞానం మీద ఉంటుంది. ఈ బ్రహ్మజ్ఞాని ఏ విధంగా కావాలో దానికి కావాల్సిన సాధన చేస్తూ ఉంటాడు. మధ్య మార్గంలో ఉంటాడు. మధ్య మార్గం. మనకున్న 24 గంటల్లో 12 గంటలు భౌతిక ప్రపంచం కోసము, ఇంకా 12 గంటలు ఆధ్యాత్మిక సాధనకు. దీన్నే వైరాగ్యం అంటారు. అసలైన వైరాగ్యం ఇది. నెక్స్ట్ షట్ సంపత్తి అని చెప్పిండనమాట. దమము, సమము, ఈ విధంగా అంటే బహిరేంద్రియాల నిగ్రహము, అంతరేంద్రియాల నిగ్రహము,
తితీక్ష, ఇవన్నీ చెప్పాడు. నెక్స్ట్ లాస్ట్ది ముముక్షత్వం. ఈ జన్మలోనే నేను మోక్షం పొందాలి, నేను పరమాత్మ స్థాయికి ఎదగాలి, సర్వాత్మ స్థాయికి ఎదగాలి అనే తీవ్రమైన కాంక్షనే ముముక్షత్వము అంటారు. ఎప్పుడు అదే ధ్యాస ఉండాలి. చెప్పిన గీతలో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేణాది గచ్చతి. మీకు మీ దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? అదే మీ జీవితంలోకి వస్తుంది. యద్భావం తద్భవతి, యా మతి సా గతిర్భవేత్. మీరు ప్రతిరోజు మీ ఆలోచనలు దేనిపైన ఉంటున్నాయి? మీ యొక్క మాటలు దేని మాట్లాడుతున్నారు? మీ యొక్క చర్యలు దేనిపైన ఉంటున్నాయి? అదే మన జీవితంలోకి వస్తుంది. అందుకనే ముముక్షత్వము, మోక్షం పట్ల తీవ్రమైన కోరికను ఉండడమే ముముక్షత్వము. అట్లా ఉన్నప్పుడు అతని యొక్క చర్యలు కానీ, మాటలు కానీ, ఆలోచనలు కానీ ఎప్పుడు దాని ఉంటుంది, ఆధ్యాత్మిక సాధన మీద ఉంటుంది. అందుకనే సాధనా చతుష్టయంలో ఒక సాధకుడు వివేకంతో ఉండాలి, వైరాగ్యంతో ఉండాలి, షట్ సంపత్తి, ఆ సూత్రాలను పాటించాలి, ముముక్షత్వంతో ఉండాలి. ఈ ప్రపంచంలో అసాధ్యం అనేది లేనే లేదు, అన్ని సాధ్యమే, ఏ విద్య అయినా సరే. అయితే ఇంకొకటి, ఇప్పుడు మన యొక్క ఇప్పుడున్న సమాజంలో 99% మంది తమ పిల్లలకు ఆస్తులు సంపాదిస్తున్నారు. ఆస్తులు, వస్తువులు, ఇండ్లు, భూములు, డబ్బులు ఇవి సంపాదించి పెడుతున్నారు 99%. అసలైనది ఆధ్యాత్మిక విజ్ఞానం ఇవ్వట్లేదు. మీరు ఎంత పెద్ద చదువు చదవండి, ఆధ్యాత్మిక విద్య లేకపోతే అది అతని జీవితం సున్నా, జీరో లాంటిది. దీనికి కొన్ని ఉదాహరణలు తీసుకుందాం. ఈ మధ్య కాలంలోనే మన రాష్ట్రంలోనే ఒక ఎమ్మెల్యే వైఫ్ ఆత్మహత్య చేసుకున్నది. మరి మీకు తెలుసు ఎమ్మెల్యే అంటే ఏ స్థాయి ఉంటుంది, ఆయన జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ. కానీ అక్కడ ఎందుకు జరిగింది? తప్పులు చేయని వ్యక్తి ఉండరు, తప్పులు జరగవచ్చు, కానీ ఆధ్యాత్మిక విజ్ఞానము, ఆధ్యాత్మికలో లేనటువంటి వ్యక్తికి సమత్వం అనేది ఉండదు. సమస్య రాగానే వాళ్ళ యొక్క మనోమయ కోశము చెల్లా చెదురైపోతుంది, ఉద్వేగ స్థిరత్వం ఉండదు. ఒక క్షణం చాలా ఆనందంగా ఉండొచ్చు, ఇంకో గంట తర్వాత వాళ్ళ మనసు అల్లకల్లోలం అయిపోవచ్చు. అందుకనే గీతలో ఏమన్నాడు? సమత్వం యోగ ఉచ్యతే. మీరు అన్ని పరిస్థితుల్లో సమంగా ఉండడం నేర్చుకుంటే అదే యోగము అంటున్నాడు. యోగస్థ కురు కర్మాని సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఇక్కడ ఉంది చూడండి, సమత్వం యోగ ఉచ్యతే అన్నాడు. అన్ని పరిస్థితుల్లో, అన్ని సందర్భాలలో మీరు సమత్వం, స్థిరంగా ఉండడం నేర్చుకుంటే అదే యోగము అన్నాడు. మరి అది మామూలుగా వస్తుందా? దానికి ఎంతో అపారమైన సాధన చేయాలి, ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకోవాలి. అప్పుడు దాన్ని మీ జీవితంలో ఆచరించాలి. అది ఒక్క రోజులో వచ్చేది కాదు, నిరంతర సాధన చేస్తూనే ఉండాలి. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు 18 పిరమిడ్ ఆదర్శ సూత్రాలు ఇచ్చాడు. మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని ఉండాలి, ఈ 18 ఈ ఆదర్శ సూత్రాల్లో నేను ఎన్ని పాటిస్తున్నాను. ఎప్పటికప్పుడు ఇంత ఎరుకతోని మనం చేస్తూ ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత మనం కూడా ఆత్మజ్ఞాని, బ్రహ్మజ్ఞాని అయి తీరుతాం. అది మన చేతుల్లోనే ఉంది. దానికి మీరు ఎంత టైం ఇస్తున్నారు? సమయమే సాధన, సహనమే ప్రగతి. చాలా ఓపికతో ఉండాలి, సహనంతో ఉండాలి. రైట్ టైంలో మీరు చేస్తున్న కృషి ఫలితంగా తప్పకుండా అన్ని విద్యలు వచ్చే తీరుతాయి. సూక్ష్మ శరీరం ఓపెన్ అవుతుంది, మూడో కన్ను ఓపెన్ అవుతుంది, సంకల్ప శక్తి వస్తుంది. మీకు కావలసిన అన్ని విషయాలు, అన్ని వస్తువులు కావచ్చు, కోరికలు కావచ్చు, ఎప్పుడంటే అప్పుడు తీర్చుకునే శక్తి మీకు వస్తుంది. దాని సంకల్ప శక్తి అంటారు.
అన్నిటికి సూత్రాలు ఉన్నాయి. కానీ మనం రైట్ డైరెక్షన్‌లో సరి అయిన మార్గంలో ప్రయాణించాలి. మనం చేయాల్సింది చేస్తే రావాల్సిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఫలితాన్ని ఆశించి పని చేయొద్దు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. ఫలితాన్ని ఆశించొద్దు. ఫలితం నీ చేతుల్లో లేదు. నీవు దానికి అర్హత మీకు ఆ ఫలితం యొక్క అర్హత మీకుంటే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అర్హత లేకపోతే రాదు. ఎందుకు చెప్తున్నాడు? పని చేయి, దాని ఫలితాన్ని ఆశించమంటున్నాడు. దేనికి? ఎప్పుడైతే మీరు ఫలితం మీద దృష్టి పెడతారో, మీరు చేయాల్సిన కర్మ సరిగ్గా చేయరు. చేయాల్సిన పని పూర్తి స్థాయిలో చేయరు. మీ దృష్టి అంతా ఫలితం మీద ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఐఏఎస్ కావాలి లేదా గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి అంటే సరి అయిన పుస్తకాలు చదవాలి, సిలబస్ తెలుసుకోవాలి, సరిగ్గా ఎగ్జామ్స్ రాయాలి, సరిగ్గా ఇంటర్వ్యూ చేయాలి. అప్పుడే ఆ వ్యక్తి ఐఏఎస్ అవుతాడు. అంతేగాని నేను ఎప్పుడవుతా ఐఏఎస్ అయితే ఏం చేయాలి? దాని మీద దృష్టి ఉండొద్దు. అంటే మన పని మనం చేస్తూ పోవాలి సరిగ్గా, సరి అయిన దిశలో. అప్పుడు రావాల్సిన ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే రిజల్ట్ తొందరగా. ఇది ఆధ్యాత్మికంలో కూడా ఉంది. నాకు ధ్యానంలో ఇవి కనిపియాలి, అవి కనిపియాలి, సూక్ష్మ శరీరయానం చేయాలి, మూడో కన్ను ఓపెన్ కావాలి, ఇంట్యూషన్ డెవలప్ కావాలి. ఇట్లా ఎన్నో రకరకాల కొంతమంది చెప్తుంటారు. నాకు ఇది వచ్చింది, అవన్నీ అవసరం లేదు. మీ మనసు సరిగ్గా శూన్యమైందా? ఆ విషయమే ప్రాణశక్తిని తీసుకుంటున్నారా? ఇవన్నీ మీరు ధ్యానం సరిగ్గా చేస్తే ఆటోమేటిక్‌గా అవన్నీ వస్తాయి. సరి అయిన ధ్యానము. ఇక్కడ సరి అయిన ధ్యానము అని అన్నప్పుడు ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తున్నామో ఆలోచన రహిత స్థితిలో ఉండాలి. మధ్య మధ్యలో ఎలాంటి ఆలోచనలు రాకూడదు. ఒక్కసారి ఆ శూన్య స్థితిని అందుకున్నప్పుడు అదే స్థితిలో కంటిన్యూ కావాలి. అప్పుడు ఆ ప్రాణశక్తి మన లోపలికి ప్రవహించి 2,72,000 నాడులు శుద్ధీకరణ చేసి చక్రాలు ఓపెన్ కావడం అవన్నీ సహజంగా జరిగిపోతాయి. కుండలిని యాక్టివేషన్ అయిందా? కాలేదా? చాలా మంది డౌట్ ఉంటది. చాలా మంది తెలియని విషయం ఏందంటే కుండలిని యాక్టివేషన్ అయ్యింది, లేదు అనేది ఎలా తెలుసుకోవాలి? ఒక 2, 3 విషయాలు చెప్తాను సింపుల్‌గా. ఎవరికైతే కుండలిని యాక్టివేట్ అవుతుందో ధ్యానంలో సహజంగా యాక్టివేట్ అవుతుందది. మీరు ధ్యాన సాధన సరిగ్గా చేస్తే గంటలు గంటలు సాధన చేసినప్పుడు, త్రికరణ శుద్ధి చేసినప్పుడు సహజంగా జరుగుతాయి అన్నీ. ఎవరికైతే కుండలిని యాక్టివేట్ అవుతుందో వారికి ఆకలి చాలా తక్కువ ఉంటుంది. ఒక్క పూట భోజనం సరిపోతుంది. నిద్ర ఒక 3-4 గంటలు సరిపోతుంది. వాళ్ళు యూనివర్స్‌కు కనెక్ట్ అయిపోతారు. ఎర్లీ మార్నింగ్ 3, 3:30కి ఆటోమేటిక్‌గా మెలుకువ వస్తుంది. యూనివర్సే లేపుతుంది వాళ్ళని. ఏ అలారం లేపదు. అన్ని సందర్భాలలో సహనంతో ఉంటారు. సమస్థితిని సాధిస్తారు. చాలా ఓర్పు వహిస్తారు. వాళ్ళ ఉద్వేగాల పైన పట్టు సాధిస్తారు. ఏంటి ఉద్వేగాలంటే కోపము, భయము, అసూయ, ఈర్ష్య ఈ అన్నిటి మీద పట్టొస్తుంది. మరి చెక్ చేసుకోండి ఇవన్నీ మనలో ఏ శాతం వరకు ఉన్నాయనేది చెక్ చేసుకుంటే అది అర్థమవుతుంది మనకే. కుండలిని యాక్టివేట్ అయిందనుక అసలైన లక్షణాలు ఇవి. ధ్యానంలో సహజంగా అవుతుంది. ఇంకొకటి సూక్ష్మ శరీర అనుభవం. ఎప్పుడైతే మీరు ధ్యాన సాధన గంటలు, గంటలు, గంటలు చేస్తున్నారో సహజంగా మీ యొక్క చైతన్యం లోపలికి ప్రయాణం చేసి భౌతిక శరీరాన్ని దాటుకొని
ఎనర్జీ బాడీని దాటుకొని, ప్రాణమయ కోశాన్ని దాటుకొని లోపలికి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవహిస్తున్నప్పుడు సూక్ష్మ శరీరానికి బలం చేకూరుతుందనమాట. ఆ బలం చేరి సహజంగా బయటకొస్తుంది. ఎందుకు ఈ ఈ సూక్ష్మమైన అనుభవం వస్తే ఏం మార్పొస్తుందంటే, ఈ భౌతిక శరీరం లేకుండా నేను ఉంటాను అన్నది మీకు మీరే అనుభవం పొందుతారు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఏ విధంగా ఉంటుందో, సూక్ష్మ శరీర అనుభవం కూడా అదే విధంగా ఉంటుంది. నేను చాలా సార్లు ఇది ప్రయత్నం చేసి చూసాను. 'మరణం లేని మీరు' లోబ్సాంగ్ రాంప అనే టిబెట్ మహాయోగీశ్వరుడు ఒక బుక్ రాసిండు. ఇంగ్లీష్‌లో అయితే 'యూ ఫరెవర్', తెలుగులో అయితే 'మరణం లేని మీరు'. ఈ బుక్‌లో ఈ సూక్ష్మ శరీర అనుభవాన్ని ఏ విధంగా పొందాలో ఆయన ఎన్నో పద్ధతులు ఇచ్చిండు దాంట్లో. ఇది చేయాలంటే ముందు బాగా ధ్యానంలో నిష్ణాతులై ఉండాలి. ధ్యానం బాగా చేసే వాళ్ళకి సహజంగా వస్తుంది. ఎందుకు ఈ అనుభవం వల్ల ఏం లాభం అంటే, మనం అంటాం కదా! ఆత్మ జ్ఞానము, ఆత్మ సాక్షాత్కారమే మానవ జీవిత ఉద్దేశమని. అదే ఆ లక్ష్యం నెరవేరుతుంది. ఈ శరీరం లేకుండా నేను ఉంటాను. ఈ శరీరం లేకపోయినా నేను ఉంటాను. అంటే అప్పుడు ఈ ఒక్క అనుభవం ఉంటే చాలు. మీ జీవితం మొత్తం మారిపోతుంది. ఫస్ట్ మరణ భయం పోతుంది. అసలు మరణమే లేదని తెలుసుకుంటారు మీరు. భౌ ఆత్మ అనేది భౌతిక శరీరం నుంచి వేరుపడుతుంది. మరి నేను భౌతిక శరీరం కాదు, ఆత్మ పదార్థము అన్న గొప్ప సత్యము మీ అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. అప్పుడు మీలో నిజమైన మార్పు సంభవిస్తుంది. మీరు 1000 సార్లు చదవండి. చదవడం ద్వారా ఆత్మజ్ఞానం పొందలేరు, పొందలేరు, పొందలేరు. సాధనకు పెద్దపీట వేయాలి. అందుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌లో ఏ సొసైటీలో లేనంత సాధన ఇస్తాడు. సార్ ఏం చెప్తాడు వెళ్ళగానే? వీళ్ళు ఎన్నో డౌట్లు అడుగుతుంటారు, 1,00,000 డౌట్లు. ఏం మాట్లాడొద్దు, వెళ్ళు. ఆ పిరమిడ్‌లో కూర్చో, గంట సేపు ధ్యానం చేసి రా. ఆయన చెప్పడు. ఎందుకంటే సందేహాలు నివృత్తం కావు. మాటలు చెప్పడం ద్వారా అన్నీ చెప్పొచ్చు, ఎన్నో మాటలు. వానికి డౌట్లు వస్తూనే ఉంటాయి. అందుకనే మీ సందేహాలు పోవాలంటే సాధన తప్పనిసరి. సాధనకు పెద్దపీట వేయాలి. గంటలు గంటలు నేను ప్రతిరోజు తక్కువలో తక్కువ 2 గంటలు ధ్యాన సాధన చేస్తాను. పొద్దున 4-5:30 గంటన్నర. మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ తర్వాత డ్యూటీలో ఉన్నప్పుడే ఒక 40 మినిట్స్. నైట్ పడుకునే ముందు ఒక 40 మినిట్స్. దాదాపు 2 గంటల పైన. ఇంకా అప్పుడప్పుడు సమయం ఉన్నప్పుడల్లా ఒక 5 మినిట్స్ దొరికితే ధ్యానంలో కూర్చోవడం. ఈ విధంగా చేస్తున్నప్పుడు మీ యొక్క ఆలోచనలు గాని, మీ మాటలు గాని, మీ యొక్క భావాలు గాని అన్నీ ఆధ్యాత్మిక సాధన వైపే ఉంటాయి. ఇంకోటి చెప్పిండు గీతలో ఏమని? యోగః కర్మసు కౌశలం. యోగః కర్మసు కౌశలం. అంటే ఈ యోగం ఎందుకయ్యా ఇది ఎందుకు నేర్చుకోవాలంటే, మీ యొక్క పనుల్లో నాణ్యత పెంచుతుంది. స్కిల్ వస్తుంది మీకు. మరి దీనికి ఉదాహరణ తీసుకుందాం. మరి నేను ఒక పోలీస్ ఆఫీసర్, నాకేం స్కిల్ వచ్చింది అంటే, నాకు ఇంట్యూషన్ డెవలప్ అయింది. ఇంట్యూషన్ అంటే మనకి ఎప్పుడైతే మనము ఆత్మతోని కనెక్ట్ అయితామో, మనకు లోపటి నుంచి అన్ని గైడెన్స్ లభిస్తుంది. ఏ పని చేయాలి? ఏ పని చేయకూడదు? ఏది సరైన డైరెక్షన్? ఇప్పుడు మా దగ్గరికొస్తారు అన్నీ. సార్ మా అమ్మాయి తప్పిపోయింది. పెళ్లి కావాల్సిన పిల్ల వేరే అబ్బాయితోని ఎళ్ళిపోయింది. లేకపోతే భార్యాభర్తలు గొడవ పడుతున్నారు. లేపోతే డబ్బులు చీటింగ్ చేసిండు ఒకతను. మోసం చేసిండు మమ్మలని. ఇలా ఎంతోమంది వస్తుంటారు. వచ్చినోళ్ళని కూర్చోబెట్టి, చెప్పండి మీ ఏం ప్రాబ్లమ్ ఉందని మాట్లాడి, వాళ్ళకి మొత్తం విషయాలు మాట్లాడినప్పుడు లోపటి నుంచి ఒక గైడెన్స్ వస్తుందనమాట. ఒక్కొక్క కేసులో ఒక్కొక్క వేరు వేరు రకాలుంటాయి అవన్నీ. అయితే వాళ్ళ సమస్యకి ఏ విధంగా పరిష్కారము? కొన్ని సందర్భాలలో మనకున్న తక్కువ టైంలో నేను షార్ట్‌కట్‌లో చెప్తాను. నా పై ఆఫీసర్స్ ఇది చాలా క్రిటికల్ కేసయ్యా, ఇది సాధ్యం కాకపోవచ్చు అన్న కేసులు ఆశ్చర్యంగా ఇన్నర్ గైడెన్స్ ద్వారా ఏ క్లూ లేనప్పటికీ, వాళ్ళకు ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకున్నా మాన్యువల్‌గా
పట్టుకోవడం జరిగింది. ఏ విధంగా? ఈ గైడెన్స్ ద్వారానే, ఇంట్యూషన్ ద్వారానే చెప్తుంది మనకు ఈ డైరెక్షన్లో వెళ్ళు అని. లోపల నుంచి గట్టిగా ఎప్పుడైతే అపారంగా ధ్యాన సాధన చేస్తామో ఇన్నర్ లోపల ఆత్మ శక్తులు మేల్కొంటాయి. మీకు డైరెక్షన్ చెప్తుంది. కాబట్టి యోగః కర్మసు కౌశలం అన్నారు. మీరు ఏ వృత్తి చెప్పండియండి. ఒక వ్యవసాయదారునికి అర్థమవుతుంది ఏ పంట వేయాలి, దేనికి ఈ సంవత్సరంలో ధరలు ఎక్కువగా ఉంటాయి, వరియా, పత్తియా, మిర్చియా, వేరుశనగనా, ఈ ఒక్క ఏ వృత్తిన చేయనియండి. దానిలో యోగః కర్మసు కౌశలం మీరు చేసే పనుల్లో నాణ్యత పెంచుతుంది. అన్నీ మీకు అనుకూలంగా జరుగుతాయి. ఎన్నో సందర్భాల్లో ఆశ్చర్యకరమైన విషయాలు మీకు గంట ముందు జరిగేది మీకు ముందే తెలిసిపోతుంది ఇంట్యూషన్ ద్వారా. ఈ ధ్యానము, మెడిటేషన్, యోగ విద్య వల్ల 1, 2 కాదు, లక్ష లాభాలు. ఇంకొకటి సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. నేను గత 8 సంవత్సరాల నుంచి ఒక్క ట్యాబ్లెట్ కూడా తీసుకోలేదు. సింగిల్ ట్యాబ్లెట్. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు. కేవలం శాకాహారమే. నేనే కాదు, మా కుటుంబంలో నా పిల్లలు, మా మదరు, అందరూ. మాకు ఇంట్లో ఉన్న ఎనర్జీ వల్ల మా మదర్ కూడా మారిపోయింది. ఆమెకు కలలో ఏదో వచ్చి సంథింగ్ జరిగి, ఇది నేను మీ ఇంట్లో నాన్ వెజ్ ఎప్పుడు నేను ఇక్కడ కాదు ఎక్కడ తినను అని మొత్తం మారిపోయింది 70 సంవత్సరాల వయసులో. అంత శక్తి ఉంటుంది మీరు సరిగ్గా ధ్యానం చేస్తే. మీరు ఎక్కడ చేస్తున్నారో ఆ ఇంట్లో ఆ శక్తి అందరికీ వస్తుంది. ఆ పిల్లలు ఏకసంతాగ్రహాలు, భగవద్గీత శ్లోకాలు అనర్గళంగా చెప్తారు, దాని యొక్క తాత్పర్యం, మీనింగ్ సహా. ఎన్ని సంవత్సరాలు సార్? 10 ఇయర్సే. ఏకసంతాగ్రహాలు ఒక్క శ్లోకము 5 నిమిషాలు అప్పచెప్తారు, కొత్త శ్లోకము. మరి ఎట్లా వచ్చింది ఇదంతా? ఇక్కడే చిన్న పాయింట్ ఉంది. పిల్లలు మనం చెప్తే వినరు, ఫస్ట్ మనం పాటించాలి. చిన్నపిల్లలు మీరు 100 మాటలు చెప్పండి, వాళ్ళు పాటించరు. ఫస్ట్ మీరు చేసి చూపించాలి అవన్నీ. వాళ్ళు మనం ఏమనుకుంటాం, అందరూ నా పిల్లలు బాగా చదవాలి, పెద్ద పెద్ద జాబులు చేయాలంటే ఫస్ట్ మీరు చదవాలి. మేమేం చదవాలి సార్? మేము చదివినాము, జాబులు వచ్చినాయి. నేర్చుకోవాల్సినవి 1,00,000 ఉన్నాయి. వాళ్ళ ముందు ఏదో బుక్ తీసి చదువుతుండు, అప్పుడు వాడు చదువుతాడు. ఇతరులతో మంచిగా మాట్లాడు, వాడు మంచిగా మాట్లాడతాడు. ఇతరులు రెస్పెక్ట్ వాడు. అన్ని ఈ విధంగా పిల్లలు లెర్నింగ్ బై సీయింగ్ అనే ఫార్ములా ఉంటుంది. ఒక సైకాలజిస్ట్ చెప్తాడు, నాకు 10 మంది చిన్న పిల్లల్ని, అప్పుడే పుట్టిన పిల్లల్ని ఇవ్వండి, మీకు ఏమి కావాలంటే అది చేసిస్తాను. ఒక డాక్టర్ కావాలన్నా చేస్తాను, ఒక లాయర్ కావాలన్నా చేస్తాను, ఒక దొంగ కావాలన్నా చేస్తాను, ఒక యోగి కావాలన్నా చేస్తాను అంటాడు. ఎందుకు ఆ విధంగా అంటుండు అంటే, వాడు ఫ్యూచర్లో ఏమి కావాలనో అలాంటి సిచ్యువేషన్స్ వాని ముందు క్రియేట్ చేస్తారు. ఉదాహరణకు ఒక డాక్టర్ కావాలనుకుంటే ఆ ఫిజియాలజీలో సంబంధించి అన్నీ ఆ చిన్నప్పటి నుంచి అవే మాట్లాడుతుంటారు, అవే వస్తువులు చూపిస్తుంటారు. వాని లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. చిన్న పిల్లల మనసు, సబ్ కాన్షియస్ మైండ్ ఎంటీ ఉంటుంది. 7 సంవత్సరాల వరకు మనస్సు అనేది ఉండదు. 7 సంవత్సరాలలో పిల్లలకి మనస్సు అనేది ఉండదు. విచక్షణ చేయరు, వాళ్ళు ద్వంద్వాలలో ఉండరు. ఏది చెప్పినా లోపలికి వెళ్ళిపోతుంది వెంటనే. అరే బాబు, నీలో అనంతమైన శక్తి ఉంది, నువ్వు ఏమంటే అది సాధించగలవు అంటే, అవునా, ఎస్ అంటాడు. విచక్షణ ఉండదు. అది ఎలా సాధ్యం అనేది ఎవడు 15 ఇయర్స్కి 10 ఇయర్స్ తర్వాత డౌట్లు వస్తుంటాయి. వారికి సాధ్యం కాలేదు కదా, నాకు ఇట్లా సాధ్యం అవుతుంది. ద్వంద్వాలలో ఉంటారు. కానీ 7 సంవత్సరాల్లో పిల్లలు ద్వంద్వాలు ఉండవు. అందుకనే ధ్యానము చిన్న పిల్లల నుంచి అవసరము, ముసలి వారికి కాదు. భగవద్గీత కానీ, మెడిటేషన్ కానీ, ఆధ్యాత్మిక విజ్ఞానం కానీ చిన్న పిల్లల నుంచే, 5 సంవత్సరాల వయసు నుంచే నేర్పివ్వాలి. మీరు కోట్ల ఆస్తులు సంపాదించాల్సిన అవసరం లేదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక డీజీపీగా చేసి రిటైర్మెంట్ అయిన వ్యక్తి ఏకే మహాంతి గారు తన 2 పిల్లల్ని గొప్ప చదువు చదివించాడు. ఎంత హానెస్ట్ ఆఫీసర్ అంటే, మీరు సెర్చ్ చేయండి యూట్యూబ్లో, ఏకే మహాంతి. ఒక్క రూపాయి కూడా ఆశించకుండా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఆయన 2 పిల్లలు
అవినాష్ మహంతి ప్రజెంట్ సైబరాబాద్ కమిషనర్, అభిషేక్ మహంతి ఆయన చిన్న కొడుకు కరీంనగర్ కమిషనర్. ఆయన స్పీచ్ ఇచ్చుకుంటూ ఏకే మహంతి వాళ్ళ కుటుంబం గురించి చెప్తూ, నేను నా పిల్లలకు ఆస్తులు ఇవ్వలేదు, కానీ మంచి విద్యను అందించాను అన్నాడు. నా ఆస్తులు నా పిల్లలే అని చెప్పిండు. ఆయన చిన్నప్పటి నుంచి అదే భావనతో ఉన్నాడు. వాళ్ళిద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు, వాళ్ళ నాన్నలాగా. వాళ్ళ నాన్న ఐపీఎస్ ఆఫీసరే, ఇద్దరు కొడుకులు ఐపీఎస్ ఆఫీసర్స్. చూడండి, అందుకనే మన పిల్లలకు ప్రాథమిక అంశం ఇది. ఈ యోగ విద్య జరిపిన తర్వాత ఇంకా ఏ విద్య నేర్చుకోండి, కానీ మొట్టమొదట యోగ విద్య, మెడిటేషన్, ధ్యానం అనేది ఖచ్చితంగా అవసరము పిల్లలకు. అన్నీ వస్తాయి వాళ్ళకి. ఏకాగ్రత అలవడుతుంది, స్థిరంగా ఉండడం నేర్చుకుంటారు, జీవితంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు తట్టుకునే శక్తి వాళ్ళకు వస్తుంది, ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానం వస్తుంది, వాళ్ళ మెమరీ పవర్ చాలా పెరిగిపోతుంది, సంకల్ప శక్తి పెరుగుతుంది. అంటే సాధించాలనే తపన, ఏదనుకుంటే అది సాధించే శక్తి వాళ్ళకు వస్తుంది ధ్యానం ద్వారా. ధ్యానం ద్వారా ఇన్ని అన్ని అని కాదు, ఎన్నో లాభాలు. మంచి ఆరోగ్యంతో ఉంటారు. ఈ విధంగా ధ్యాన విద్య అనేది ఇవన్నీ భగవద్గీతలో ఎన్నో శ్లోకాల ద్వారా చెప్పడం జరిగింది. మరి ఎంతమంది పాటిస్తారు ఇవి అంటే, ఎస్, అది కూడా చెప్పింది గీతలో. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్ మాం వేత్త తథా. కోట్ల కొలది, వేల కొద్ది, లక్షల కొద్ది జనాలలో ఏ కొద్ది మంది మాత్రమే నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు, నన్ను అంటే ఆత్మను. అట్లా ప్రయత్నించిన వారిలో అతి తక్కువ మంది మాత్రమే యథార్థంగా నన్ను గ్రహిస్తారు అంటాడు. మరి అంత ఆషామాషి విద్య ఏం కాదు ఇది. అందుకే బ్రహ్మ విద్య అన్నారు. నిరంతర ఎరుకతో ఉండాలి, నిరంతర ఎరుక అవసరం దీనికి. ఈ మార్గం తట్టుకోవడానికి ఎన్నో మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వస్తాయి, అవన్నీ తట్టుకోవాలి. ఎన్నో పరీక్షలు ఎదురవుతాయి, కావాలనే వస్తాయి. ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తా, వీడు ఎట్లా ఉంటాడో చూద్దామని. అన్ని తట్టుకోవాలి. అందుకనే స్థిరత్వం, సమత్వం యోగ ఉచ్యతే అనేది ఇందుకే. స్థితప్రజ్ఞత్వం సంపాదించాలి. అందుకే చెప్పింది కదా, యో నా హృష్యతి నా ద్వేష్టి నా శోచతి నా కాంక్షతి శుభాశుభ పరిత్యాగి అన్నాడు. అసలైన భక్తికి, భక్తి అంటే దేవుడికి కొబ్బరికాయలు కొట్టడము, అగరబత్తిని ముట్టియడము, నాకు ఇది కావాలి అది కావాలని కోరికలు కోరడం కాదు. 12వ అధ్యాయం భక్తి యోగంలో చెప్పిన శ్లోకం, యో నా హృష్యతి నా ద్వేష్టి నా శోచతి నా కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్సమే ప్రియ. అనుకోకుండా మీకు సంపదలు వచ్చినాయా, పొంగిపోకండి. అనుకోకుండా దుఃఖం వచ్చిందా, కుంగిపోకండి. దేన్ని కోరకండి కావాలని. శుభాశుభ పరిత్యాగి, శుభాన్ని అశుభాన్ని వదిలిపెట్టండి అంటున్నాడు. మనము చూస్తున్నాం బయట సమాజంలో, వాడు చిన్న హెల్ప్ చేస్తాడు, పెద్ద పేపర్లో వీరుడు శూరుడు అని రాయించుకుంటారు. అదంతా శూన్యమైపోతుంది. ఒక చేతితో సహాయం చేస్తే ఇంకో చేతికి తెలవదు అంటారు. చాలా మంది తెలియని విషయం ఏంటంటే, మీరు మంచి కర్మ చేస్తున్నప్పుడు దాన్ని ప్రచారం చేయకండి. మంచి పనులను అంటే నేనే చేస్తున్నాను. ఏంది నిష్కామ కర్మయోగం అంటే? కర్తృత్వ భావన లేకుండా పనిచేయాలి. అంటే నేను చేస్తున్నాను అనే భావన వదిలిపెట్టి పనిచేయాలి. నా ద్వారా జరుగుతుంది అనుకోవాలి. నేను చేస్తున్నాను అనే భావన వదిలిపెట్టాలి. ఫలితాన్ని ఆశించి పనిచేయాలి. ఈ రెండే సార్లు, వీటినే నిష్కామ కర్మయోగం అంటారు. నేను చేస్తున్నాను అనే భావన వదిలిపెట్టి చేయాలి, ఫలితాన్ని వదిలిపెట్టి మీ పని మీరు చేస్తుండాలి. అప్పుడు మీకు ఎలాంటి కర్మ, ఆగామి కర్మ అంటదు. ప్రారంభ కర్మ, సంచిత కర్మలన్నీ తొలగిపోతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్న పదానికి నిజమైన అర్థము జ్ఞాన అగ్ని
అంటే ఈ ఒక వ్యక్తి ధ్యానం ద్వారా తాను భౌతిక శరీరం కాదని ఆత్మ అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు గత జన్మల్లో చేసినటువంటి సంచిత కర్మ అంతా తొలగిపోతుంది. అంటే అవి దుఃఖాన్ని ఇచ్చే శక్తిని కోల్పోతాయి అవి. ఏ విధంగా అయితే గింజలు మనము పెంక మీద వేసినప్పుడు వాటి కాల్చినప్పుడు మొలకెత్తే లక్షణం కోల్పోతాయో, ఈ బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అనే విద్య ద్వారా గత జన్మల్లో తెలియకుండా చేసినటువంటి ఆ కర్మ అంతా దుఃఖాన్నిచ్చే శక్తిని కోల్పోతాయి. అందుకనే జ్ఞానాగ్ని సర్వకర్మాని యదైదాంసి సమిద్దోగ్ని భస్మ సాత్కారుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మ సాత్కారుతే తదా అన్నాడు. మండుతున్న కట్టెలు, ఒక అగ్ని కట్టెలను ఏ విధంగా భస్మం చేస్తుందో, జ్ఞానం అనే అగ్ని మీకు వచ్చినప్పుడు, మీరు ఆత్మజ్ఞాని అయినప్పుడు మీ కర్మలన్నీ తొలగిపోతాయి అని చెప్తున్నాడు. మరి అంతటి మహావిద్య ఇది. కాబట్టి ఆధ్యాత్మిక విద్యకు మొట్టమొదటి ప్రయారిటీ ఇవ్వాలి, పిల్లలకి ఇవ్వాలి, మనం కూడా పాటించాలి. మళ్ళీ చెప్తున్నాను, మనం పాటిస్తేనే పిల్లలు పాటిస్తారు. మిమ్మల్ని ప్రతి క్షణం వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మా అమ్మ నాన్న ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళ టైం దేనికి ఇస్తున్నారు చూడండి నేర్చుకుంటారు. ఇదంతా నేను స్వయంగా మా పిల్లల ద్వారా నేను చూస్తున్నాను. అన్ని విద్యలు వస్తాయి, అన్ని సంపదలు వస్తాయి, అన్ని ఆనందాలు వస్తాయి. అనుకోకుండా మీకు కావాల్సిన అన్ని దగ్గరికి సమకూరుతాయి మీకు తెలియకుండానే. ఎప్పుడు మీరు ఈ విశ్వానికి ఇస్తూ పోతున్నప్పుడు, స్వార్థంతో ఉన్నప్పుడు రావు. మీకున్న జ్ఞానం కావచ్చు, మీకున్న ధనం కావచ్చు, మీకున్నటువంటి ఏదైనా పంచుతూ పోవాలి. పంచుతూ పోయినప్పుడు మీకు పెంచబడుతుంది. హాస్టల్ మాస్టల్ కనెక్ట్ అవుతారు, ఎప్పుడు గైడెన్స్ ఇస్తారు. జీవితం అంతా ఈ యొక్క భూమి అనే పాఠశాలకు మనము కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాము. పాఠాలు నేర్చుకోవాలంటే, అనుభవాలు పొందాలంటే ఒక భౌతిక శరీరం కావాలి. మన తల్లిదండ్రులను, మన యొక్క జీవన పరిస్థితులను అన్నీ మనమే కావాలని డిజైన్ చేసుకొని ఇక్కడికి వచ్చినాం. ఈ భూమి అనేది ఒక పాఠశాల, స్కూల్ లాంటిది. మనం ఈ స్కూల్ నుంచి కాలేజీకి వెళ్ళాలంటే మరి ఇక్కడ అన్ని నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి మనం వచ్చాము. నేర్చుకోకుండా వెళితే మళ్ళీ రావడం జరుగుతుంది. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున మాం ఉపేత్యత్ కౌంతేయ పునర్జన్మ నా విద్యతే అన్నాడు. పునర్జన్మ రావద్దంటే ఏమంటున్నాడు? నేనున్న స్థాయికి నువ్వు రావాలి, నువ్వు ఆత్మస్థాయికి ఎదగాలి అంటున్నాడు. ఎదగలేదనుకోండి, మీరు బ్రహ్మలోకం పోయినా మళ్ళీ లాగబడతారు భూమి మీదకి. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున, ఆ బ్రహ్మలోకం వరకు ఉన్న లోకాలన్నీ భువర్ సువర్ జన మహా తపో లోకాలన్నీ పునరావర్తాలు, మళ్ళీ మీరు భూమి మీదకి లాగబడతారు. మా ఉపేత్యత్ కౌంతేయ అంటే నేనున్న స్థితికి, అంటే ఆత్మస్థితికి మీరు ఎదిగితే, మీరు ఆత్మస్థాయికి ఎదిగితే, ఆత్మకు ఉన్న లక్షణాలు మీకు వస్తే అప్పుడు మీరు ఈ భూమి మీదకి లాగబడరు. ఈ స్కూలు అయిపోయింది, మీరు నెక్స్ట్ కాలేజీ లెవెల్కి వెళ్తారు. ఎన్నో లోకాలు ఉన్నాయి. ఈ శరీరం లేని స్థితిలో, ఆకలి దప్పికలు లేని స్థితిలో, పగలు రాత్రి లేని స్థితిలో అలాంటి లోకాలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడో కాదు, మనం బతుకున్నప్పుడే ధ్యాన సాధన చేస్తే మనం అక్కడికి వెళ్ళి విహరించి చూసి రావచ్చు సూక్ష్మ శరీరం ద్వారా. మీరు ఎవ్వరి మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. ఇది నిజమా అబద్ధమా అవసరం లేదు. మీరు సాధన ద్వారా మీరు స్వయంగా మన రెండు కళ్ళతో చూసినట్టు సూక్ష్మ శరీరంతో అంత విహరించి రావచ్చు. చనిపోయిన వాళ్ళతో మనం కమ్యూనికేషన్ చేయొచ్చు. అన్ని సాధ్యమే. ఇవన్నీ నేను చేసి మీకు చెప్తున్నాను అనుభవపూర్వకంగా. కాబట్టి ధ్యాన సాధనకు బాగా సమయం ఇవ్వండి. 3 సూత్రాలు ఉన్నాయి. ప్రతిరోజు 2 నుంచి 3 గంటల ధ్యానము. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి, 1 గంట 2 గంటలు. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. మూడవది సజ్జన సాంగత్యము. ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి, ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి వ్యక్తులతోని సాంగత్యంలో ఉండాలి, చర్చిస్తూ ఉండాలి. తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవయ
ఉపదేశంతిదే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అన్నాడు. ఈ తత్వాన్ని నిజంగా దర్శించిన గురువుల దగ్గరికి వెళ్ళి మీరు సరి అయిన ప్రశ్నలు వేస్తే వాళ్ళు అన్ని చెప్తారు. నేను గత 2023లో 15 రోజుల పాటు హిమాలయాల్లో ఉన్నాను. అక్కడ ఎంతో మందితోని, హిమాలయ గురువులతోని ఆ చర్చలో ఎన్నో విషయాలు, కొత్త విషయాలు నేర్చుకున్నాను నేను. ఎప్పుడు మనము ఉన్న ఒక గిరి గీసుకొని దాంట్లో ఉండొద్దు. బ్రేక్ ద రొటీన్, చేంజ్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్. మీ యొక్క ఆహారపు అలవాట్లు మార్చేయండి. అన్నిట్లలో బ్రేక్ ద రొటీన్ చేయండి. మీకు రోజు టీ తాగే అలవాటు ఉంది, ఒక వారం పాటు మానేయండి. మీ మనసు మీద పట్టు సాధించాలంటే బ్రేక్ ద రొటీన్ చేయవలసిందే. లేకపోతే మంచి అలవాట్లు కూడా అది చెడుకు పరిణామం దారితీస్తుంది. మనసును కొట్టలేం. మనసుని శూన్యం చేయాలంటే ఒక చిన్న లాజిక్ ఉంది. బ్రేక్ ద రొటీన్ అన్ని విషయాల్లో చేయండి. నెలకు ఒకసారి ప్రకృతిలో గడపండి. ఒకరోజు మొత్తం ఆ ప్రకృతిలో ఒంటరిగా, ఎవరితో మాట్లాడొద్దు, మౌనంగా ఉండండి, ఆ ప్రకృతిలో గడపండి. ఇలా అన్ని విషయాల్లో బ్రేక్ ద రొటీన్. మీరు రోజు చేసే విధంగా కాకుండా కొత్తగా చేయండి. అప్పుడు మీ మనసు మీద మీకు పట్టొస్తుంది. ఇది అందుకనే దీన్ని బ్రహ్మ విద్య అన్నారు. కాబట్టి త్రికరణ శుద్ధితో ఎవరైతే సాధన చేస్తారో ఈ జన్మలోనే ఆత్మజ్ఞాని, బ్రహ్మజ్ఞాని అయి తీరుతారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చాలా చక్కగా ఆత్మజ్ఞానాన్ని, జనరల్ టాపిక్స్ చెప్తూ మళ్ళీ భగవద్గీత జ్ఞానాన్ని చెప్తూ అన్ని పాయింట్స్ చాలా బాగా కవర్ చేశారు. వివేకము, చక్కగా వైరాగ్యము, సమస్థితి, మంచిగా ఎంత ఇవి ముముక్షము ఇవన్నీ కూడా ఆచరిస్తున్నప్పటికీ, ఆచరిద్దామని ప్రయత్నంలో ఉన్నప్పటికీ మళ్ళీ మీలాంటి గురువుల ద్వారా వినడం ద్వారా మళ్ళీ కొంత 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 ఎక్కువ ఆచరణలోకి వస్తాము. చాలా పాయింట్స్ మా జూమ్ లో ఉన్న వాళ్ళు పిల్లలంతా ఈరోజు పండుకుంటారు, పెద్దవాళ్ళంతా వస్తారు. మంచి పాయింట్స్ చెప్పారు. ఎవరు కూడా లేవ్వకుండా, నేను కూడా లేవ్వాలనిపించలే ఈరోజు అసలు. అలాగే కూర్చొని విన్నాం. మీకు మా అందరి తరపున, స్పెషల్ గా మా జగదాంబ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆమన్గల్లు తరపున ధన్యవాదాలండి. మాస్టర్స్, ఇంకా మీరు మా ఈ మాస్టర్స్ తో మాట్లాడే వాళ్ళు మాట్లాడండి, చక్కగా పంచుకోండి. మీరు ఏమన్నా డౌట్స్ ఉన్నా అడగొచ్చండి. మీకు ఆధ్యాత్మిక డౌట్సే మెయిన్గా. శాస్త్రంలో, సాధనలో డౌట్స్ ఉన్నా అడగొచ్చు. ఎస్, కరెక్ట్. ఎవరైనా అన్మ్యూట్ చేసుకోండి అనగండి. ఆల్ నేను అన్మ్యూట్ పెట్టాను. కవిత మేడం మాట్లాడండి. నేను మాట్లాడొచ్చా జ్యోతి మేడం? అయ్యో, మీరెందుకు మాట్లాడద్దు? మీరు ఉన్నారు కదా. ఫస్ట్ స్నేహ మేడం మాట్లాడండి. మాతాజీ, మా పాప నాకు గురువు. మాట్లాడండి మాతాజీ. నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సెషన్ టుడే. ఈరోజు నేను ఈరోజు మార్నింగ్ లేవగానే ట్విన్ సోల్ అనే దాని గురించి చదివాను. దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? ట్విన్ సోల్ అనేది చదివాను అనమాట. సో Okay. మీకు ఏమన్నా తెలిస్తే దాని గురించి చెప్పండి. అది పెద్ద సబ్జెక్ట్ మేడం, దాని గురించి మనం ఇంత షార్ట్ టైంలో మాట్లాడలేము. ఓకే 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 సోల్ గురించి ఇంకా మీ వర్డ్స్ లో చెప్పండి, మీకు తెలిసిన నాలెడ్జ్ లో. దాని గురించి డిస్క్రిప్షన్ అంటే దానికి యాక్చువల్గా మాటలు సరిపోవు అన్నట్టుగా ఉంటుంది దాని గురించి డిస్క్రైబ్ చేయడానికి కానీ, దాని గురించి అర్థం చేసుకోవడానికి కానీ. అది మీరు ఈరోజు టాపిక్ లో నేను ఆన్ అండ్ ఆఫ్ లో ఉంటున్నాను, కొంచెం సిగ్నల్ ప్రాబ్లం వల్ల. అది కవర్ చేస్తే నేను మళ్ళీ రికార్డింగ్ లో వింటాను, లేదంటే ఇప్పుడు కొంచెం చెప్పండి మేడం అవన్నీ పెద్ద టాపిక్స్. సోల్ గురించి చెప్పాలంటే దానికి గంటలు పడుతుంది. అది మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ మనము జూమ్ క్లాస్ లో మీరు సపరేట్ ఆ టాపిక్ ఇస్తే నేను మళ్ళీ ఎప్పుడన్నా సండే రోజు చెప్తాను. అంటే మనము ఒక 2-3 minutes లో చెప్పలేము అది. సో మళ్ళీ ఎప్పుడన్నా సండే ఉన్నప్పుడు ఏదన్నా ఒక స్పెసిఫిక్ టాపిక్ మీకు అందరికి ఇష్టమైంది, నచ్చింది చెప్తే దాని మీదనే ఆ రోజు 1 hour మనం తీసుకుందాం.
ఓకే. నెక్స్ట్ సెషన్‌లో అయితే దీని గురించే డీటెయిల్‌గా పెట్టుకుందాం. డెఫినెట్లీ మీరు ఏదన్నా టాపిక్ ఇవ్వండి, దాని గురించి ఇంకా వేరే కాకుండా ఆ ఒక్క టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే అండి. ఓకే. థ్యాంక్ యూ. సరే నెక్స్ట్ సెషనే తీసుకోండి సార్, మళ్ళీ గ్యాప్ ఇవ్వకుండా సోల్ గురించి నెక్స్ట్ సండే తీసుకోండి. ఓకే మేడం. డైవర్ట్ అవుతుంది, టాపిక్ డైవర్ట్ అవ్వకుండా మనం ఇదే మూడ్లో ఉందాం. ఓకే డెఫినెట్లీ. ఓకే, థ్యాంక్ యూ. మీరు కోస్ట్ ఉన్నారు కవిత మేడం, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. నమస్కారం సార్. నా వయసు ఈరోజు త్రోటు బాలే మేడం, అయినా ఓ. మాట్లాడు. అసలు ఈ ధ్యానం వల్ల ఎన్ని లాభాలు అనేది అనుభవపూర్వకంగా తెలుసుకోవడం కరెక్ట్ సార్. మనం ఏది ఆచరిస్తే పిల్లలు కూడా అదే ఆచరిస్తారనేది మీలో ఒక నచ్చిన విషయం ఏంటంటే టాపిక్ లో డైరెక్షన్ ఇవ్వడం సార్. ఏ సైంటిఫిక్ రీజన్ లేకున్నా ఏది లేకున్నా ధ్యానం అనేది అంతకు మించి మనకు ఉందనేది ఈ రోజు తెలుసుకున్నాను సార్. నేను ఏంటంటే బుక్ లో దొరకంది, ఏ ఆధారం లేనిది మీరు డ్యూటీలో ఉండి కూడా వాళ్ళకి డైరెక్షన్ ఇస్తున్నారు, మంచి చెడు ఏందనేది వాళ్ళు వచ్చినప్పుడు అది చాలా నచ్చింది సార్. ఎందుకంటే మనం ధ్యానం చేసి ఏదైనా సాధించవచ్చు. ఇన్నర్‌లో అనంతమైన శక్తి ఉంది. బుక్కుల కంటే, నాలెడ్జ్ కంటే, సైంటిఫిక్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న విషయాన్ని ఈరోజు కొత్తగా తెలుసుకున్నాను సార్. చాలా హ్యాపీగా అనిపించింది. మనం ధ్యాన సాధన తీవ్రంగా చేసినప్పుడే ఇది సాధ్యమైతదనేది. ధ్యానము, సాంగత్యము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం అనేది ఇవన్నీ చేస్తూనే ఉన్నా గానీ ఇంకా ఎక్కువ సాధన పెంచుకోవాలనేది ఈ పాయింట్ చాలా నాకు నచ్చింది సార్. అందుకే మనం గూడా అదే వేలో ఉన్నాము. ఈ సాంగత్యం గూడా ఏ మాస్టర్ వస్తాడో, ఏది కొత్తదో తెలుసుకుంటామని ఇంగ బుక్, పేపర్ పట్టుకొని రెడీగా ఉంటాం సార్. అందుకు Very మనం good. ఆచరణలో పిల్లలు గూడా ఆచరణలో పెడతారనేది చాలా కరెక్ట్ సార్. ఓకే సార్. ఇంత మంచి జ్ఞానాన్ని జూమ్‌ని ఏర్పాటు చేసిన జ్యోతి మేడం వాళ్ళకు, గురువు గారికి మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు సార్ మా జూమ్ తరపు నుంచి గూడా. థాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే. ప్రసన్న మేడం. జై శ్రీకృష్ణ మేడం. నమస్తే సార్. జై శ్రీకృష్ణ. ఈరోజు క్లాస్ లో సార్ ఒక మాట చెప్పిండ్రు. అంటే మనం పిల్లలకి ఆస్తులు ఎన్నైనా ఇవ్వచ్చు, కానీ జ్ఞానాన్ని ఇవ్వడం చాలా గొప్పది అని చెప్పిండ్రు. అది నిజమే సార్. నేను కూడా స్కూల్లో మా పిల్లల వాళ్ళ స్కూల్లో కూడా టీచర్స్ కి ఇదే కన్వే చేయడానికి చూస్తా, గానీ ఎన్నిసార్లు చెప్పినా కూడా అంటే వాళ్ళు అదే వేళ స్కూల్ నుంచి స్టార్ట్ అయితే బాగుంటదని ఉంటది, కానీ ఇంకా మార్పు రాలేదు సార్. మీరు చెప్పింది కరెక్ట్ సార్. అంటే మనం ఎన్ని ఆస్తులు ఇచ్చినా ఆస్తి కరిగిపోతది. ఎన్ని రోజులకైనా సరే అది కరిగిపోవాల్సిందే, గాని జ్ఞానం అనేది కరిగిపోదు, అది తరిగిపోదు. ఎన్ని అంటే జనరేషన్స్ పెరిగిన కొద్దీ అది పెరుగుతూనే ఉంటది, గాని దానికి అనేది స్టాప్ అనేది ఉండదు సార్. థ్యాంక్ యూ సార్, మంచి విషయాలు షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ అన్నపూర్ణ మేడం. ఈరోజు స్పెషల్ మన జూమ్ లోకి కొత్త వ్యక్తి వచ్చారు. అన్నపూర్ణ గారు మాట్లాడండి. జై శ్రీకృష్ణ మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. జ్యోతి మేడం దయ వల్ల మీ దర్శనం మాకు కలిగింది. మీ మాటలని అమృత వాక్యాలు విని చాలా ఆనందం అనిపించింది. పిల్లలని ఎలా మన దారిలో తెచ్చుకోవాలనేసి చాలా చెప్పారు. మనం చేస్తుంటేనే వాళ్ళు మనం చూసి నేర్చుకోవడం అనేది చాలా బాగుంది సార్. నేను ధ్యానం చేస్తాను, మా పాప కూడా నన్ను చూసి నేను చెప్పకముందే తను కూడా ధ్యానం చేస్తుంది. అంటే దాని నుంచి ఎంతో కవరింగ్ అనేది వస్తుంది అనేసి నాకు కూడా తెలుసు. అండ్ అలవాట్లు కూడా మనతో ఏదేదో తీసుకొని అలవాట్లు కొన్ని ఉన్నాయని చాయ్ గురించి ఎగ్జాంపుల్ చెప్పారు. అదైతే మాకు ఫస్ట్ నుంచి అలవాటు లేదు. అట్లని మా పిల్లలకు కూడా అలవాటు లేదు సార్. అట్లా ఎన్నో ఈ స్టేషన్‌లో నేను నేర్చుకునేవి చాలా ఉన్నాయి. ధ్యానం గురించి గాని, భగవద్గీత శ్లోకాల గురించి గాని, స్నేహ మేడం చెప్పిన మాటలు గూడా మీరు చెప్పిన దాంట్లో గూడా వచ్చేసినాయి సార్. కానీ చాలా అనిపిచ్చింది నాకు. ఇంకా చెప్పాలన్నా ఏం జెప్పాలో ఆనందంలో గూడా రావట్లేదు. చాలా బాగా జెప్పారు సార్. ఈరోజు స్నేహ మేడం అడిగింది నెక్స్ట్ సండే చెప్తారనేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. మేడం. ఓకే.
ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. మన టీమ్ లోకి ఈ రోజు ఎవరు జంగయ్య ఈ రోజే జాయిన్ అయ్యారు. మీ పరిచయం చేసుకొని చెప్పండి, ఈ రోజు క్లాస్ ఎలా ఉంది, సార్ తో మాట్లాడండి. ఈయన పిల్లలకు మ్యూజిక్ నేర్పించడం కోసం తిరుపతి వెళ్ళి త్యాగరాజ అకాడమీలో అక్కడ టీటీపీ మ్యూజిషియన్ స్కూల్లో జాయిన్ చేపించి పిల్లలకి విద్య నేర్పిస్తున్నాడు. కళలు పత్రి గారు చెప్పినట్టుగా కళలు నేర్పిస్తున్నారు. కళలు చాలా ఇంపార్టెంట్. చెప్పండి జంగయ్య గారు, మీ సార్ పరిచయం, నమస్కారం. పేరు, మీరు ఎక్కడ ఉంటారు, ఏంటి? నా పేరు జంగయ్య. నేను 2018లో మేడం వసిరెడ్డి జ్యోతిరెడ్డి మేడం, మధుసూన్ రెడ్డి సారు, ఊరుకొండపేట రవీంద్రెడ్డి వీళ్ళు ముగ్గురు ద్వారా నేను అక్కడ ప్రతి శనివారం మెడిటేషన్ వాళ్ళు 2017లో స్టార్ట్ చేస్తే 18ల లాస్ట్లో మెడిటేషన్లకు రావడం జరిగింది. కొంచెం వెళ్తూ సహకరించగా కొంచెం కారణాల వల్ల అది అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా ఉదయం సాయంత్రం మెడిటేషన్ చేస్తూ అయితే మెడిటేషన్ చేస్తూ ఏం ఆలోచన వచ్చింది సార్ అంటే, పిల్లలకి చిన్నప్పటి నుంచే మీరు చెప్పినట్టు ఎన్ని ఆస్తులు, ఎన్ని అంతస్తులు, ఎన్ని రకాలు ఉన్నా అని కూడా మనశ్శాంతి అనేది కోల్పోతున్నాం. ఎక్కడ కోల్పోతున్నాం మనం అనే దాన్ని బట్టి నేను కొంచెం నా గురించి నేను కొంచెం ఆలోచన చేసి యూట్యూబ్లో చూసుకొని ఎస్వి మై మ్యూజిక్ కాలేజ్ ఎక్కడుంది, పిల్లలకు డబ్బు వృధా ఖర్చు కాకుండా అనే దాన్ని బట్టి నేను ఆర్థికంగా మనం పెట్టలేం కాబట్టి ఎస్వి మ్యూజిక్ కాలేజ్ అని ఒక అతను మనకు కడతాలు వస్తుంటాడు సార్. నేను పేరు ఏం పేరు అంటే గిటార్ రావు, ఫ్లూట్లు అవి ఇవి తెస్తుంటాడు సార్. ఆయన చెప్పిండు అన్నట్టు, మీరు డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా మీరు ఆర్థికంగా లేరు కాబట్టి సంగీతం ఎక్కడైతే బాగుంటుంది సార్ అని ఆ సార్ని అడిగితే, తిరుపతి పోతే బాగుంటుంది అంటే ఓన్లీ యూట్యూబ్లో కొట్టుకొని ఇక్కడ వచ్చినాం సార్ మేము. పిల్లలకు గవర్నమెంట్లో చదివిస్తూ తర్వాత ఏంది బాబు ఏమో వీణ ప్రాక్టీస్, పాప భరతనాట్యం ప్రాక్టీసు, ఇద్దరు అంటే ఆధ్యాత్మికంగా ధ్యానం అయితే చేస్తుర్రు. ఇంకొకటి బాగుంటది, వీళ్ళకు ఎప్పుడు నిత్య ఆనందంలో ఉండాలంటే ఏం చేయాలి అనే దాన్ని బట్టి ఆలోచన చేసి వాళ్ళకు బాబు వీణ నేర్చుకుంటుండు, పాప కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటుంది. అలాగే మా మేడం గిట్ల ఇక్కడనే ఉండి ఒక రూమ్ తీసుకొని ఇక్కడనే ఉన్నాం సార్. బయట ఫుడ్ కాకుండా, బయట హాస్టల్ లేకుండా మన బాధ్యత ఎంతవరకు ఉందో అంతవరకు మనం వాళ్ళని సహకరించాలి. వాళ్ళని పెంపు ముందలకి ఏ విధంగా పోవాలనే దాన్ని బట్టి ఆధ్యాత్మికంగానే మొత్తం ముందుకు పోవాలని చెప్పి చేస్తున్నాం సార్. చాలా మంచి అవకాశం మనకు గురువు గారి ద్వారా. ఎంతో మహానుభావులను, ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులని మనం కలుస్తున్నామంటే ఈ రోజులల్లో చాలా మంచి అవకాశం సార్ ఇది. ఓకే జంగయ్య గారు, బాగా అలాగనే చాలా మళ్ళీ ఇంకొకటి సార్, ఒక చిన్న పాయింట్. అలాగనే ఇప్పుడు అమ్మ కూడా మనకు జ్యోతి మేడం ప్రచార రథానికి అప్పుడు 2018, 19లో బాగా అమ్మాయిని బట్టి ప్రచారం చేసిన నేను. ప్రచారం చేస్తే అప్పుడే నాకు విజన్ వచ్చేసింది. ఓహో! ప్రచార రథం తీసుకొస్తా, అది తిరుగుతా అనే దాన్ని బట్టి అప్పుడే విజన్ వస్తే నేను 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు సాధన చేసేసా. ఆ క్రమంలో ప్రచార రథం తెచ్చినా, ఎక్కడెక్కడనో తిరుగుతున్నా అని నాకు అప్పుడు విజన్ వస్తే 2023లో ఆ వ్యాన్ తేవడం జరిగింది. అమ్మ వాళ్ళేమో అక్కడ బుద్ధ పిరమిడ్‌కు పత్రిసార్ బుద్ధ పిరమిడ్‌కు అక్కడ ఇచ్చేసింది. తర్వాత నెక్స్ట్ మేడాంది పోయేదప్పుడే మనది మళ్ళా నెక్స్ట్ రావడం. ఆ ప్రచార రథం ద్వారా కూడా మనం ఎన్నో ఇప్పటికి కొంత వందల గ్రామాలు మనకు తెలియకుండానే తిరగడం జరుగుతుంది సార్. ఇది నా వరకు ఇప్పుడు ప్రెజెంట్ మన పని మనం చేస్తూ ఇట్లా చేస్తూ ఇప్పుడు మళ్ళా శనివారం కాడ అక్కడ ధ్యానం చేపిస్తూ మళ్ళీ ఈ మధ్య కూడా నిన్న వచ్చిండుగా మేడం యాదే అని మీనామరం టెంపుల్. ఎస్ మీనామరం ఎస్ టెంపుల్ మీనామరం టెంపుల్ కాడ కూడా ప్రతి సోమవారం అక్కడ కూడా ధ్యానం పెట్టినాం సార్. అక్కడ కూడా మళ్ళీ మేమంతా టీం ఒక 5-6 మంది 10 మందిని కలిసి మళ్ళీ మొన్న నేను లేకున్నా మేడం వాళ్ళు కూడా అక్కడ పోయారంటే అక్కడ కూడా చాలా అద్భుతంగా కొంత వేల మంది వస్తారు సార్. అక్కడ కూడా మనం ధ్యానం చెప్పడం జరుగుతుంది. అందరూ ఇట్లా చేస్తున్నాం సార్. మంచి అవకాశం, మంచి మంచి విషయాలు చెప్పారు సార్. నేను లాస్ట్‌లో పాల్గొన్నాను ఒక హాఫ్ అన్ అవర్ ఏమో. చాలా చక్కగా మనకు ఎంత మామూలు వ్యక్తికైనా కూడా సులభంగా అర్థమవుతున్నాయి సార్. ఇది ఓకే, సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మీ పిల్లల కోసం మంచి విద్యను నేర్పిస్తున్నారు. అదే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు ఏమనుకుంటే అవుతారు వాళ్ళు ఈజీగా. నేను అవును సార్. మీకు ఎగ్జాంపుల్, మీరు క్లాస్ వినలేదేమో, మంచి ఎగ్జాంపుల్ చెప్పాను.
అన్ని అవును సార్. సాధ్యమే అవన్నీ. వాళ్ళు ఏ కావాలనుకుంటే అది అవుతారు. దానికి టైం మీరు సరైన టైం ఫస్ట్ మనం ఇవ్వాలి. పెద్దవాళ్ళం మనం సరిగ్గా వాళ్ళకి టైం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు అవుతారు. అలానే ఉంటున్నాం సార్. అలానే ఉంటున్నాం. ఇప్పుడు బాబుకు 11 ఇయర్స్, పాపకు 10 సార్. ఓకే. క్యారియర్ మంచి భవిష్యత్తు ఉంటుంది. క్యారియర్. ఓకే. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళమ్మా మాట్లాడండి. ఉషా మాట్లాడండి మీరు. జై శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. మాట్లాడడం. మీరు చెప్పారు ఒక శ్లోకం, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరేణాది గచ్చతి. అంటే మన ఇంద్రియాలని ఎక్కడైతే మనం కరెక్ట్ గా ఉపయోగించుకుంటామో మనం దాని మీదనే శ్రద్ధ ఉంటుంది సార్. అంటే మనం ఆత్మ జ్ఞానం మీద శ్రద్ధ పెడితే ఆత్మ జ్ఞానం గురించే మన లోపలికి వెళ్తుంది. ఇప్పుడు పిల్లలు క్రికెట్ మీద శ్రద్ధ పెడితే క్రికెట్ గురించే శ్రద్ధ ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలందరికి చదువు 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 అని చెప్పేసి చదువు మీదనే శ్రద్ధ పెడుతున్నారు కానీ ఆత్మ జ్ఞానం నేర్చుకోండి అని చెప్పి ఎవరు చెప్పట్లేదు సార్. మనకి ఇంతకు ముందు మీరు చెప్పారు కదా, ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే నేను ఇవన్నీ పెద్దవాళ్ళు నేర్చుకున్నారేమో అనుకునేదాన్ని. కానీ ఈ మాటలన్నీ కూడా మనకి భగవద్గీత నుండే వచ్చినాయి అని చెప్పేసి నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది సార్. అంటే కొన్ని కొన్ని కొటేషన్స్ చెప్తారు పెద్దవాళ్ళు, అవన్నీ కూడా నేను వినేటప్పుడు సరే జనరేషన్స్ అన్ని ఉన్నాయి కదా అట్లా వస్తుందేమో అనుకునేదాన్ని. కానీ మన పెద్దవాళ్ళు గీతలో నేర్చుకున్నవే మనకి చెప్తున్నారు అనేది నేను ఇప్పుడు 1 ఇయర్ నుండి నేర్చుకుంటుంటే నాకు అర్థమైంది సార్. అలాగే అప్పటి జనరేషన్ లాగానే మళ్ళీ మన జనరేషన్స్ పిల్లలవి కూడా ఇంకా ఆత్మజ్ఞానం గురించి రావాలి అని నేను కోరుకుంటున్నా సార్. ఓకే అమ్మా, చాలా మంచి విషయాలు చెప్పారు. మనకు అందుకని నేను చెప్పాను, భగవద్గీత ఒక్కటి సరిపోతుంది, మనం ఏ పుస్తకం అవసరం లేదు. దీంట్లో అన్ని విషయాలు అన్నీ ఉన్నాయి. దీంట్లో ఇది లేదు అది లేదని కాదు, అన్ని విషయాలు. అందుకని దీన్ని సరిగ్గా అధ్యయనం చేస్తే చాలు. ఈ ఒక్క పుస్తకం సరిగ్గా అధ్యయనం చేస్తే మనకు అన్ని విషయాలు అర్థమవుతాయి. అవి మనం జీవితంలో ఆచరించాలి. చాలా మంది అక్కడే తప్పేస్తారన్నమాట. ఆచరణ తక్కువైపోతుంది. ఆచరించాలి. ఆచరించినప్పుడే దాని యొక్క ఫలితం మనకు వస్తుంది. ఓకే, బాగా చెప్పారు. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారమ్మా? ఇంకొకటి, ఈసారి కూడా భగవద్గీత నైట్ టైంలో చెప్తున్నారు. మీ టైం ఉంటే, మీ ఇంట్రెస్ట్ ఉంటే, మీ అవసరాలను బట్టి, అందరికీ అవసరాన్ని బట్టి కాదు కానీ ఎంత పాసిబుల్ అయితే ఎంతమంది మాస్టర్ల జ్ఞానాన్ని వింటే అంత నేర్చుకుంటారు. దానికి మన పత్రిజీ ఎగ్జాంపుల్. ఆయన ఎక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా కూడా అందరు వింటూ ఉండేవాడు. చాలా స్థిమితంగా కూర్చొని ఎప్పుడు నేను ఇంకా వింటూనే ఉంటాను అనేవారు. ఎంత వినడంతో అంత జ్ఞానం వస్తుంది, అంత సహనము ఓపిక వస్తుంది. ఈ టైంని బట్టి జాయిన్ అవ్వచ్చు. అది తర్వాత నాకు కాల్ చేయండి, నేను సార్ జూమ్ తీసుకొని మీకు అలా పంపడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఓకే, మరి 7:35 అవుతుంది. సార్ కూడా డ్యూటీ టైం అవుతుండొచ్చు. మనం మన పనుల్లోకి వెళ్ళిపోవాలి. చాలా చక్కగా ఈ సండేను మనం మంచి మాస్టర్తో భగవద్గీత జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని మనం నేర్చుకోవడం జరిగింది. మరి వారికి మరొక్కసారి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మళ్ళీ సండే సార్ క్లాసే ఉంటుంది, తప్పకుండా అందరూ జాయిన్ అవ్వండి. రేపటి నుంచి సేమ్ భగవద్గీత మార్నింగ్ 6 o'clock. జై పత్రిజీ, జై శాకాహార జగత్, జై ధ్యాన జగత్, జై పిరమిడ్ జగత్. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.